ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షనర్లకు మరియు వారి కుటుంబ సభ్యులకు అత్యంత సంతోషకరమైన వార్త ఒకటి అధికారికంగా వెలువడింది. ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి 2 రకాల చెల్లింపులు చేయనున్నట్లు చీఫ్ సెక్రటరీ సీఎస్ స్థాయి నుంచి ఒక కీలక ప్రకటన వెలువడటం మనం గమనించవచ్చు. సాధారణంగా వచ్చే నెలవారీ పెన్షన్‌తో పాటు అదనంగా మరో చెల్లింపు కూడా జరగబోతుందని ఈ సమాచారం యొక్క ముఖ్య ఉద్దేశం. పెన్షనర్ల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆర్థిక ప్రయోజనాలు ఇప్పుడు క్షేత్రస్థాయిలోకి రాబోతున్నాయి. ట్రెజరీ విభాగం నుంచి వచ్చిన ఈ శుభవార్త పెన్షనర్ల మొఖాల్లో చిరునవ్వులు పూయిస్తుంది. ఎందుకంటే మే నెల 1వ తేదీన మీ ఖాతాలో జమ అయ్యే పెన్షన్ మొత్తంలో గణనీయమైన పెరుగుదల కనిపించనుంది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం డిఆర్ అరియర్స్. ఇక డిఆర్ అనేది పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెన్షనర్లకు ఇచ్చే కరువు భత్యం వంటి ఉపశమనం. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ డిఆర్ బకాయిలను నేరుగా పెన్షనర్ల బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల సాధారణ సర్వీసు పెన్షన్ పొందుతున్న వారే కాకుండా రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ప్రకారం ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్న వారు కూడా ఈ ప్రయోజనాన్ని పొందుతారు. అంటే రిటైర్డ్ అయిన ఉద్యోగులతో పాటు వారి మరణాంతరం పెన్షన్ పొందుతున్న కుటుంబ సభ్యులకు కూడా ఈ పెంపు వర్తిస్తుంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేసిన వారికి కాకుండా వివిధ యూనివర్సిటీల్లో పనిచేసి పదవి విరమణ చేసిన పెన్షనర్లకు కూడా ఈ డిఆర్ నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికోసం అయ్యే ఖర్చును ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించింది. చాలా కాలంగా పెన్షనర్లు తమకు రావాల్సిన డిఏ మరియు డిఆర్ పెంపు కోసం నిరీక్షిస్తున్నారు. ఆ నిరీక్షణకు ఇప్పుడు తెరపడింది. ప్రభుత్వం కొత్త డిఏ మరియు డిఆర్ టేబుల్స్‌ను విడుదల చేసింది. ఈ కొత్త పట్టికల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్లకు అందే డిఆర్ శాతం ఇప్పుడు 37.31%కి చేరుకుంది. గతంలో ఉన్న శాతానికి మరియు ఇప్పటి శాతానికి మధ్య దాదాపు 3% కంటే ఎక్కువ పెరుగుదల కనిపిస్తుంది. ఈ 3.1% అదనపు పెంపు అనేది ప్రతి నెల వచ్చే పెన్షన్ మొత్తాన్ని గణనీయంగా పెంచుతుంది. ఉదాహరణకు మీ బేసిక్ పెన్షన్ ఎక్కువగా ఉంటే ఈ 3.1% పెరుగుదల వల్ల మీకు నెలకు వందల నుంచి వేల రూపాయలు అదనపు లబ్ధి చేకూరుతుంది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటంటే వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు మరియు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఉద్యోగులకు తగిన ఆర్థిక సహకారం అందించడం. మారుతున్న కాలానికి అనుగుణంగా పెరుగుతున్న ఖర్చులను తట్టుకోవడానికి ఈ కొత్త ఆర్థిక పథకం లేదా పెంపుదల ప్రక్రియ ఎంతో దోహదపడుతుంది. మే 1వ తేదీన పెన్షన్ డబ్బులు పడేటప్పుడు పెన్షనర్లు తమ బ్యాంకు స్టేట్మెంట్లను లేదా మొబైల్ మెసేజ్‌లను గమనిస్తే పెరిగిన పెన్షన్ మొత్తంతో పాటు పాత బకాయిలు కూడా కలిసి ఉండటం గమనించవచ్చు. ఈ మొత్తం ప్రక్రియను ట్రెజరీ అధికారులు ఇప్పటికే వేగవంతం చేశారు. సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన మార్పులు చేసి కొత్త డిఆర్ రేటును అమల్లోకి తెచ్చారు. దీనివల్ల పెన్షనర్లు ఎటువంటి కొత్త దరఖాస్తులు చేసుకోనవసరం లేకుండానే ఆటోమేటిక్‌గా వారి ఖాతాలోకి ఈ పెరిగిన సొమ్ము వచ్చి చేరుతుంది.